అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం మరి అజంతా చిత్రాల పాఠాన్ని మరి నేర్చుకుంటున్నాం. అయితే ఇందులో ఎంతో జరిగినటువంటి విషయాలను చూసుకుంటే సాధారణంగా లోకంలో చాలామంది విహారయాత్రకు వెళ్తూ ఉంటారు. విహారయాత్రల్లో చూడదగ్గ ప్రదేశాల్లో ఈ అజంతా గుహలు ఒకటనమాట. అలాంటి ఈ అజంతా గుహలు చూడడం వల్ల మానసిక ఆనందంతో పాటుగా విజ్ఞానం కూడా లభిస్తుంది. అలా విహారయాత్ర జరిగే ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా ఈ అజంతా గుహలు ఉన్నాయి. అలాంటి ఈ అజంతా గుహలు ఎక్కడున్నాయంటే జల్గాంకు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయట. ఔరంగాబాద్కు ఉత్తరంగా 107 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయట. ఈ అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయట ఈ గుహలు. అయితే కవి నార్ల వెంకటేశ్వరరావు గారు ఈయన నార్ల రచనలు అనే పేరుతోటి ఒక రచన చేశారు. అందులో 5వ సంపుటి నుండి ఈ పాఠాన్ని మనం తీసుకున్నాం. ఈయన కాలం 20వ శతాబ్దం. అయితే కవి ముందుగా తాను ఈ అజంతా గుహలను దర్శించి వచ్చాడు. అయితే మిత్రులు అడిగారు, అజంతా గుహలకు దేని చూసావు, ఎలా చూసావు, ఏముందని చెప్పంటే చెప్పడానికి మాటల్లో చెప్పలేక ఆయన ఈ వ్రాతపూర్వకంగా తనకు పొందినటువంటి ప్రత్యక్ష అనుభూతిని అందరికీ తెలియజేయడం కోసం ఈ రచన చేసేట. అలాంటి ఈయన ఈ రచన చేసేటప్పుడు అజంతా గుహల యొక్క చిత్రాల యొక్క ప్రత్యేకత ఏమిటి, అక్కడ ఉండేటువంటి ప్రకృతి యొక్క సౌందర్యం ఎలా ఉంది, వాటి యొక్క చరిత్ర ఏమిటి, అన్ని విషయాలను కూడా తెలియజేస్తున్నట్ట ఇక్కడ ఈ పాఠంలో. ముఖ్యంగా అజంతా ఎల్లోరాల గురించి అడిగారు. మిత్రులైనప్పుడు తాను పొందినటువంటి అనుభూతినే ఇక్కడ వర్ణించాడు. ఈ అజంతా గుహలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉందిట ఒక నది, దాని పేరు వాఘోరా నది. అయితే ఈ వాఘోరా నది ఈ అజంతా గుహల చోటనే పుట్టింది, 2 కొండల నడుమ పుట్టిందిట. అలాంటి ఈ వాఘోరా నది చాలా దూరం వరకు ప్రవహించి సముద్రంలో తపతి నదిలో కలుస్తుందిట. అయితే ఈ వాఘోరా నది ఉన్న చోట కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంట. ఒకవైపు అర్ధచంద్రాకారంలో ఒకవైపు ఏమున్నాయంటే వ్యూ పాయింట్ ఉంది, రెండవ వైపు ఈ అజంతా గుహలు ఉన్నాయట. అయితే మేజర్ గిల్ అనేవాడు ఆ ప్రాంతానికి వేటకు వెళ్ళి అక్కడ కొంతవరకు కూడా వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్ ద్వారా అజంతా గుహల యొక్క 16వ భాగాన్ని, అంటే 16వ గుహ యొక్క పై భాగాన్ని చూశాడట. చూసి తిన్నగా అక్కడికి వెళ్ళి నదిలోంచి నడుచుకుంటూ వెళ్ళాడు. అంచేదంటే కేవలం వర్షాలు వస్తే తప్ప నదిలో నీరు కనపడదు. ఆ నీరు కూడా వర్షం వచ్చినా కూడా మోకాల్లో నీరు మాత్రమే కనిపిస్తుంట. అలాంటి ఆ నదిలోకి నెమ్మదిగా వెళ్ళి మొత్తం మీద ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ గుహను దర్శించి వచ్చేట ఎవరైనా ఈ మేజర్ గిల్ అనేవాడు. అయితే ఇక్కడ అజంతా గుహలు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. అయితే ఆ గుహల్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటేట 29 గుహలు ఉన్నాయట. ఆ ప్రదేశాన్ని 9వ శతాబ్దంలో ఈ బందిపోటు దొంగలు చుట్టూ ఉన్నటువంటి ఓడను దోచుకుని వచ్చి అక్కడ నిత్యము కూడా వంట చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారట. అయితే వాళ్ళు నిత్యము వంట చేసుకోవడం వల్ల అజంతా గుహలు ఉన్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా భాగం పూర్తిగా మసితోటి కనపడకుండా పోయాయట. అలాంటి ఈ అజంతా చిత్రాలు ఉన్నటువంటి ఈ చిత్రాలని ఎవరు రచించారంటే బౌద్ధ భిక్షులు కొంతమంది చిత్రించారట. అయితే ఇక్కడ చిత్రాల్లో బౌద్ధులు చిత్రించారు. అయితే 29 గుహల్లో కూడా కేవలం ఒక 6 చుంట మాత్రమే, 1, 2, 9, 10, 16, 17 ఈ గుహల్లో మాత్రమే ఏ చిత్రం కూడా రచించబోకుండా శిథిలంలో కాకుండా నిలబడి ఉన్నాయట. అలాంటి ఈ చిత్రాలని ముందుగా మేజర్ గిల్ అనేవాడు కాపీ చేసుకుని ఆ చిత్రాలని తినగా క్రిస్టల్ గ్లాసులు అక్కడ పెట్టిన తర్వాత అక్కడ అనుకోకుండా అగ్ని ప్రమాదం ఏర్పడి అవన్నీ చాలా సగభాగం కాలిపోయాట. మిగిలిన సగభాగాన్ని జాన్ గ్రిఫిల్క్ అనేవాడు కాపీలు తీసుకుని వాటిని వేరే చోట పెట్టినాడు. అయితే అక్కడ కూడా అగ్ని ప్రమాదం జరిగి దాంట్లో సగభాగం కాలిపోయాట. అయితే అన్ని చిత్రాలు ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా ఉన్నట్లయితే ప్రపంచంలో ప్రాణాలంతా కూడా ఆ చిత్రాలను చూసి మిగిలిన ఆనందాన్ని పొందేవారని చెప్తున్నాడు. అంతవరకు అయింది విషయం. అయితే అజంతా చిత్రాల్లో ఏం కనిపిస్తున్నాయి, ఎక్కువగా ఏ చిత్రాలను వారు ఈ బౌద్ధ భిక్షువులు గీశారు అనే విషయాల్ని ఇక్కడే వర్ణిస్తున్నాడు. అజంతా చిత్రాలలో అధిక భాగం జాతక కథలే, అంటే బుద్ధుని యొక్క జాతక కథలు. అంటే బుద్ధ భగవానుడు పూర్వం సిద్ధార్థుడిగా ఉన్నాడు, గౌతమ బుద్ధుడిగా మారాడు, ఆ తర్వాత కొన్ని వందల జన్మలు ఎత్తాడని చెప్పి బౌద్ధ మతస్థులందరూ నమ్ముతారట. అలాంటి ఆ జన్మల్లో ఏం చేశాడినా కొన్ని జాతక కథలు అక్కడ, అంటే ఆ విషయాలు తెలిపేవే జాతక కథలు అనమాట. అంటే అది చెప్తున్నారు ఇక్కడ. అజంతా చిత్రాల్లో అధిక భాగం జాతక కథలే.
అంటే అజంతా చిత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో బౌద్ధ భిక్షులు ఏ బొమ్మలు గీశారో అవన్నీ కూడా జాతక కథల నుంచి పుట్టినవే అంటున్నాడు అధిక భాగం. అంటే ఆ జాతక కథల్లో ఈ బౌద్ధ భగవానుడు ఏ జన్మలు ఎత్తాడో ఆ జన్మలో ఉన్నటువంటి భగవంతుడు ఎట్లా ఉన్నాడో అవన్నీ కూడా మరి బొమ్మల రూపంలో ఈ గుహల్లో చిత్రించారనమాట. అయితే సిద్ధార్థుడు జన్మించడానికి పూర్వం గౌతమ బుద్ధుడు కొన్ని వందల జన్మలు ఎత్తినాడని బౌద్ధ మతస్థుల నమ్మకం. అయితే గౌతమ బుద్ధుడు అంతకుముందే అంటే సిద్ధార్థుడు జన్మించడానికి ముందే ఏం చేట మరి కొన్ని వందల జన్మలు ఎత్తాట అని చెప్పి ఈ బౌద్ధ మతాన్ని ఎవరైతే స్వీకరించారో వాళ్ళంతా అనుకుంటున్నారట. పూర్వజన్మలలో బుద్ధుని జీవిత చరిత్రలే జాతక కథలు. పూర్వజన్మలో అంటే బుద్ధ భగవానుడు అంతకుముందు ఏ ప్రకారంగా ఉన్నాడో ఏ ప్రకారంగా జీవించాడో పూర్వజన్మలో అవన్నీ కూడా జాతక కథల రూపంలో మనకి అందించారు ఇక్కడ. అయితే ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా గజేంద్రుడుగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి. అయితే ఈ జాతక కథలు ఏం చెప్పారా అంటే కేవలం మానవ జన్మే కాకుండా పక్షిరాజుగా కూడా జన్మించాయట, గజేంద్రుడిగా కూడా జన్మించాయట, అలా రకరకాల జన్మలు ఎత్తాడని చెప్పంటూ ఈ జాతక కథల్లో తెలుస్తున్నాడు మనకి. అది చెప్తున్నాడు. ఉత్తమ మానవ జన్మలనే కాకుండా పక్షిరాజుగా గజేంద్రుడిగా ఎన్నెన్నో జన్మలను ఆయన ఎత్తినట్లు జాతక కథలు పేర్కొంటున్నాయి అంటున్నాడు. ఈ వివిధ జన్మలలో కొన్నింటికి సంబంధించిన ఘట్టాలను అజంతా చిత్రాలలో చూడవచ్చు. అయితే జాతక కథల్లో మరి ఏ జన్మలు ఎత్తినట్టుగా తెలియజేస్తున్నాయో కథలన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి ఆ జన్మల్లో ఆయన ఏ ప్రకారంగా ఉన్నాడు భగవంతుడు అనే విషయాలన్నీ కూడా కొన్ని ఘట్టాలని ఇక్కడ చిత్రాల రూపంలో రచించారట ఈ బౌద్ధ భిక్షువులు. అయితే అజంతా చిత్రాలన్నీ కూడా జాతక కథలే కావు అని చెప్పి అంటున్నారు. అంటే చిత్రాలు చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా బుద్ధ భగవాన్ యొక్క పూర్వజన్మలో ఏ జన్మలు ఎత్తాడో అవేనా ఆ కథలైనా ఇక్కడ అవే చిత్రాలు ఎక్కడ ఉన్నాయని చెప్పంటే కేవలం జాతక కథలు అనేవే కాకుండా మిగిలినవి కూడా కనిపిస్తున్నాయట. జాతక కథలతో ఎలాంటి సంబంధం లేనివి ఎన్నో ఉన్నాయి చెప్తున్నాడు. జాతక కథలు కాకుండా వాటి సంబంధం లేకుండా కూడా ఎన్నో చిత్రాలు అక్కడ కనిపిస్తున్నాడు. ఇంకా అంటే ఏమిటి, జాతక కథల్లో బుద్ధ భగవానుడు ఏ జన్మలు ఎత్తాడో ఆ జన్మలో ఉన్నటువంటి బొమ్మలతో పాటుగా ఇంకా ఆ జాతక సంబంధం లేనివి కూడా కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయట. వెలితిగా కాస్త చోట కనపడితే చాలు. అంటే ఏమిటి, బొమ్మలు గీశారు, బొమ్మలు గీసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ కనిపిస్తే చాలు. వెలితి అంటే గ్యాప్ అంటాం, అంటే గది ఖాళీ కనిపిస్తే కనుక దానిలో ఏ ఆకునో ఏ రెమ్మనో ఏ పువ్వునో చిత్రించి వేశారు. అయితే ఊరుకోలేదు వాళ్ళు బౌద్ధ భిక్షులు. ఖాళీ ఉన్న చోటలో కూడా అక్కడ ఆకులను కానీ మరి చెట్టు రెమ్మలను కానీ పువ్వులను కానీ బొమ్మలుగా గీశారట. అది ఇది కాకపోతే ఆ కళా తపస్సులు ఆ కుంచెతో ఇటుక గీతను అటుక గీతను గీయడం ద్వారానే మరి సౌందర్య సృష్టి చేశారు. అంటే చెప్తాడు ఇంకా మరి అది ఇది కాకపోతే కేవలం అంటే ఆకులు మరి పువ్వులు అవే కాకుండా మరి జాతకాలు ఉన్నటువంటి బొమ్మలే కాకుండా ఇంకా ఏం గీశారని చెప్పంటే చెప్తున్నాడు. అది ఇది కాకపోతే అంటే ఆ ఆకులు పువ్వులు అలాగే జాతకాల బొమ్మలే కాకుండా ఆ కుంచె అంటే బ్రష్ అనమాట, దాంతో అంటే బొమ్మలు వేసి బ్రష్ తోటి ఇటుక గీతను అటుక గీతను గీయడం ద్వారా అంటే గీతలు గీశారు, అటుక గీత ఇటుక గీత గీసారట. గీసి అక్కడ సౌందర్య సృష్టి చేశారు. అంటే ఒకటి అందాన్ని కూడా అక్కడ మరి కనపడేలా చేశారట. అందరికీ కూడా సౌందర్యాన్ని అందరికీ కనిపించేలాగా ఏర్పాటు చేశారు. అంటే ఏమిటి, ఆ బొమ్మల ద్వారా గొప్ప సౌందర్యాన్ని అంటే అందాన్ని ఆ బొమ్మల్లో కనిపించేలాగా చక్కని సృష్టి చేశారట, చక్కగా రచించారట ఈ బౌద్ధ భిక్షువులు. అజంతా గుహల నిర్మాణం క్రీస్తకం 1వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు 7వ శతాబ్ది మధ్య భాగం నాటికి సమాప్తి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అయితే అజంతా గుహలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఆ గుహల్లో బౌద్ధ భిక్షువులు ఎప్పుడు ఈ చిత్రాలను నిర్మించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తకం 1వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు 1వ శతాబ్దంలో బొమ్మలు గీయడం ప్రారంభించారట. అయితే 7వ శతాబ్ది మధ్య భాగం నాటికి సమాప్తి అయిపోయిందట ఆ బొమ్మలు గీయడం. అంటే ఏమిటి, 1వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు కూడా ఈ బౌద్ధ భిక్షువులు ఈ గుహల్లో ఏం చేశారు, బుద్ధుని యొక్క జాతకాలకు సంబంధించినటువంటి బొమ్మలను చిత్రించారు. బుద్ధుని యొక్క పూర్వజన్మలకు సంబంధించిన బొమ్మలు చిత్రించారు. అనేక రకాల ఆకుల్ని అలాగే రెమ్మల్ని పువ్వుల్ని కూడా చిత్రించారు. ఇంకా అవే కాకుండా రకరకాల చిత్రాలను కూడా చిత్రించారు. అంటే అందమైన సృష్టి అక్కడ ఏర్పాటు చేశారట. అయితే ఇవంతా కూడా ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు కయ్యా అంటే చరిత్రకారులు చెప్తున్నారట. ఈ విషయాన్ని ఇక్కడ 7వ శతాబ్దం నాటికి ఈ బొమ్మలు గీయడం పూర్తి అయిందని చెప్పి. ఇంచుమించు 7 శతాబ్దాల పాటు కొనసాగిన అజంతా గుహల అలంకరణలో చివరి 200 సంవత్సరాలలో జరిగిన కృషి సర్వోత్తమమైనది. అయితే అంతకుముందు మరి 7 శతాబ్దాల్లో కూడా కాకుండా కేవలం చివరి 2 శతాబ్దాల్లో
మరి ఏం జరిగిందంటే చెప్తున్నాడు, అక్కడ కృషి ఏం చేసే వధూషులు ఏ ప్రకారంగా కష్టపడ్డారో అదంతా కూడా చాలా ఉత్తమంగా ఉన్నాయని చెప్పంటూ ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఇంచేత అజంతా గుహల అలంకరణ అంటే అజంతా గుహలని చక్కగా అలంకరించడంలో వధూషులు మంచి నేర్పు చూపారట. అలాంటి ఆ నేర్పు కూడా ముఖ్యంగా చివరి 200 సంవత్సరాలలో అంటే ఏమిటి మరి 6-7 శతాబ్దాలలో మాత్రమే ఒక గొప్ప కృషి చేసి ఆ బొమ్మలను బాగా చిత్రించారని చెప్పి చెప్తున్నాడు. ఇంకా కళావిజ్ఞులు పలుకుతున్నారు. ఈ విషయం అంతా ఎవరు చెప్తున్నారు? ఎవరైతే కళల్లో నేర్పరులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు ఏమని, 7వ శతాబ్దం వరకు ఏ బొమ్మలు అయితే గీశారో చాలా బాగున్నాయని చెప్పి. ఫెర్గూసన్ తీర్పు ప్రకారం 14వ శతాబ్దంలో ఫైజాల్ ఆర్కాన్యాజా ఇటలీలో తలెత్తడానికి ముందు అజంతా చిత్రాలకు సాటి రాగలనివి యూరోప్లో లేవు అంటున్నాడు. మరి ఫైజాల్ ఆర్కాన్యాజా అనేటువంటి చిత్రాలు అన్నమాట. ఇవి ఇటలీలో కనిపించాయట. అవి అక్కడ ఏర్పడడానికి ముందుగానే మరి అజంతా చిత్రాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అంటే అజంతా చిత్రాలకు సాటి ఉన్నటువంటి ఏ బొమ్మలు కూడా యూరోప్లో ఉన్నాయంటే ఆ సమయంలో లేవు. ఎప్పుడు యూరోప్లో ఎప్పుడు బాగా ఏర్పడ్డాయంటే ఫైజాల్ ఆర్కాన్యాజా చిత్రాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో వాటి ద్వారా యూరోప్లో కూడా చిత్రాలు అంటే అజంతా చిత్రాలకు సమానమైనటువంటి చిత్రాలు అక్కడ కూడా దర్శనమిస్తున్నాయని చెప్పి తెలియజేశాడు. ఇప్పుడు చూడండి ప్రకృతి వికృతులు మనకి. సముద్రం సంద్రం, సముద్రం సంద్రం, సముద్రం సంద్రం, వణిక్కులు వణిజులు, వణిక్కులు వణిజులు, వణిక్కులు వణిజులు, వ్యాపారులు వర్తకులు, వ్యాపారులు వర్తకులు, వ్యాపారులు వర్తకులు, కుడ్యం గోడ, కుడ్యం గోడ, కుడ్యం గోడ, స్థలం తలం తావు, స్థలం తలం తావు, వ్యవధి అవధి, వ్యవధి అవధి. ప్రకృతి వికృతులు దిశ దశ దిక్కు, దిశ దశ దిక్కు, స్త్రీ ఇంతి, స్త్రీ ఇంతి, స్త్రీ ఇంతి, మణి మిన్న, మణి మిన్న, ప్రజ్ఞ పజ్ఞ, ప్రజ్ఞ పజ్ఞ, పవిత్రం పునీతం, పవిత్రం పునీతం, పవిత్రం పునీతం, చిత్రం చిత్తరువు. ఒకసారి చూడండి. సముద్రం సాంద్రం, వణిక్కులు వణిజులు, వ్యాపారులు వర్తకులు, కుడియం గోడ, స్థలం తలం తావు, వ్యవధి అవధి, దిశ దశ దిక్కు, స్త్రీ ఇంతి, మణి మిన్న, ప్రజ్ఞ పజ్ఞ, పవిత్రం పునీతం, చిత్రం చిత్తరువు. ఇంకా జాతీయాలు సొంత వాక్యాలను వివరిస్తున్నాం. చెక్కు చెదరలేదు అంటే ఏమీ పాడు కాలేదు. అంటే చెక్కు చెదరడం అంటే నాశనం అయిపోవడం. ఇక్కడ చెక్కు చెదరలేదు అన్నాడు కాబట్టి ఏమీ నాశనం కాలేదు. ప్రాచీన శిల్పాలు మొక్కలైన శిల్పచాతుర్యం చెక్కు చెదరలేదు. శిల్పాలైతే పాడైపోయి విరిగిపోయి అయినప్పటికీ కూడా వాళ్ళలో ఏ నేర్పరితనం ఉందో అది మాత్రం కొంచెం కూడా నశించలేట. అలాగే చూడండి, చెక్కు చెదరలేదు, ఏమీ పాడు కాలేదు. ప్రాచీన శిల్పాలు మొక్కలైనా శిల్పచాతుర్యం చెక్కు చెదరలేదు. ప్రాచీన శిల్పాలు మొక్కలైనా శిల్పచాతుర్యం చెక్కు చెదరలేదు. తలదాచుకొను ఆశ్రయం పొందారు, తలదాచుకొను ఆశ్రయం పొందారు. తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఆవాస గృహాల్లో తలదాచుకున్నారు. తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఆవాస గృహాల్లో తలదాచుకున్నారు. తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఆవాస గృహాల్లో తలదాచుకున్నారు. కళ్ళకు కట్టినట్లు కళ్ళ ముందుంచినట్లు, కళ్ళకు కట్టినట్లు అంటే కళ్ళ ముందుంచినట్లు. మన చిత్రకారులు చిత్రాలతో కథను కళ్ళకు కట్టినట్లు చూపుతారు. మన చిత్రకారులు చిత్రాలతో కథను కళ్ళకు కట్టినట్లు చూపుతారు అంటే కళ్ళ ముందుంచినట్లుగా ఆ బొమ్మలు గీస్తారన్నమాట. ఇక దక్కకుండా పోవు లభించకపోవు, దక్కకుండా పోవు లభించకపోవు. ఆధునిక జీవనంలో ఆరోగ్యం దక్కకుండా పోతోంది. ఆధునిక జీవనంలో ఆరోగ్యం దక్కకుండా పోతోంది అంటే ఆరోగ్యం కాస్త నశిస్తోంది. రెండు కళ్ళు చాలవు ఎంతసేపు చూసినా తనివి తీరదు. రెండు కళ్ళు చాలవు ఎంతసేపు చూసినా తనివి తీరదు. తాజ్మహల్ చూడడానికి రెండు కళ్ళు చాలవు. తాజ్మహల్ చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఒకసారి చూడండి. చెక్కు చెదరలేదు, ఏమీ పాడు కాలేదు. ప్రాచీన శిల్పాలు మొక్కలైన శిల్పచాతుర్యం చెక్కు చెదరలేదు. తలదాచుకొను ఆశ్రయం పొందారు. తుఫాను వచ్చినప్పుడు ప్రజలు ఆవాస గృహాల్లో తలదాచుకున్నారు. కళ్ళకు కట్టినట్లు కళ్ళ ముందుంచినట్లు. మన చిత్రకారులు చిత్రాలతో కథను కళ్ళ కట్టినట్లు చూపుతారు. దక్కకుండా పోవు లభించకపోవు. ఆధునిక జీవనంలో ఆరోగ్యం దక్కకుండా పోతోంది. రెండు కళ్ళు చాలవు ఎంతసేపు చూసినా తనివి తీరదు. తాజ్మహల్ చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇవమ్మ మరి
ఇంకొక వీడియో ఉన్నది. దాంతో అజంతా చిత్రాల పాఠం పూర్తవుతుంది. అయితే ఇంతవరకు ఏం నేర్చుకున్నామంతా కూడా బాగా చదవండి. తెలియదంటే నా నెంబర్కి ఫోన్ చేసి అడగండి.